अब आज मैं आपको इंटरव्यू में कर रहा हूँ। आद्य शंकराचार्य ने एक बहुत बड़ी गलती की। ब्रह्म सूत्र में अपशूद्राधिकरण नामक भाष्य लिख दिया, उसमें शूद्रों की बड़ी निंदा की जी कि वेद सुनने पर उनको गर्म शीशे से उनके कान में डाल दिया जाए। ये सब बातें अब अच्छी नहीं लग रही, और पहले अच्छी लगती थी। इसी का फल है कि शंकराचार्य जी की जन्म प्रदेश केरला में 95% ईसाई हो गए। इसी का फल है। हाय, శ్రీ రామభద్రాచార్య అయోధ్య రామ జన్మభూమి దానికి సంబంధించిన వివాదంలో ఆయన అందరికి కూడా తెలిసినవాడు. అలాగే ఆయన చిత్రకూట్లో ఉన్న ఒక పీఠానికి ఆయన అధిపతి. అలాగే హిందువులని, అలాగే రాముడు, సనాతన సంప్రదాయం వీటి గురించి పోరాటం చేయడంలో ఆయన ఒక దిట్ట అని హిందూ మతవాదులందరికీ కూడా తెలుసు. సనాతన ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళకు తెలుసు. అయితే ఇక్కడ సమస్య ఎప్పుడు వస్తుందంటే, ఈ మధ్యకాలంలో ఎన్డీటీవీలో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో ఏమని చెప్తా ఉన్నారంటే, శంకరాచార్యుల వల్లనే కేరళలో ఇస్లాం మతం కావచ్చు లేదా క్రిస్టియానిటీ కావచ్చు పెరిగింది, హిందువులందరూ దానిలో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఈయన బ్రహ్మసూత్ర భాష్యంలో ఏమని చెప్పాడంటే, వేదాలు విన్నట్లయితే శూద్రుల చెవులలో సీసం పోయాలని చెప్పాడు. అందువల్లనే ఈ దోషం జరిగి శూద్రులను అవమానించడం వల్ల వాళ్ళు మతం మారుతూ ఉన్నారు, ఇది పెద్ద దోషం అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. సరే, హిందూ ధర్మంలోనూ అన్ని మతాలలోనూ అన్ని కులాల్లోనూ అన్నిట్లలోనూ దోషాలు ఉన్నాయి. అయితే ఆయా కాలాలలో ఉన్న నియమాలను బట్టి వాళ్ళు ఏవో పెట్టుకున్నారు. సరే, కాలక్రమేణా వచ్చిన ఏమైపోతున్నాయంటే అవి మారుతూ ఉన్నాయి. ఆ నియమాలు కావచ్చు, ఆ శిక్షలు కావచ్చు మారుతూ ఉన్నాయి. అలాగే అన్ని రకాలుగా చూసినట్లయితే శంకరాచార్యులు ఏమని చెప్తా ఉన్నారంటే, ఆ కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి వేదాధ్యయనం ఓన్లీ బ్రాహ్మణులు చదవవచ్చు అన్నాడు. అక్కడ కూడా మళ్ళీ కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. అంతే తప్పితే ప్రత్యక్షంగా ఆయన శిక్షలు ఇవ్వాలని ఆయనే ఎక్కడ కూడా చెప్పినట్టుగా లేదు. అలాగే శిక్షల గురించి ఉంది. ఎక్కడ ఉంది అంటే గౌతమ స్మృతిలోనూ ఉంది, పరాశర స్మృతిలోనూ ఉంది. సో ఇలాంటి స్మృతులు శాస్త్రాల్లో కొన్ని చోట్ల మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో ప్రత్యేకంగా ఏమంటుందని చతుర్వర్ణ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని ఫాలో అయ్యి మాత్రమే వ్యక్తులు జీవించాలని నియమాలు చెప్పారు. ఒక నియమాన్ని తప్పి ప్రవర్తిస్తే సమాజం చెడుదారిలో వెళ్తుంది, దానివల్ల సమాజం భ్రష్టత్వాన్ని పొందుతుంది, చెడు మార్గాన్ని పొందుతుందని చెప్పేసి అప్పుడు భయపెట్టడానికి కాను కొన్ని నియమాలను పెట్టారు. అయితే అది శంకరులు చెప్పారు అని చెప్పడం అనేది ఒక తప్పుడు వాదన. శాస్త్రంలో చెప్పబడింది, కాకపోతే శంకరులు అన్నారు దానివల్లనే క్రిస్టియానిటీ పోయింది అంటే, క్రిస్టియానిటీ అంటే ఇప్పుడు మహమ్మద్ గజని సోమనాథ్ని ఆక్యుపై చేసుకుని శంకరాచార్యులు ఇన్వైట్ చేసిర్రా, లేదా బ్రిటిష్ వాళ్ళని ఇండియాలోకి రమ్మని చెప్పేసి శంకరాచార్యులు ఇన్వైట్ చేసిండా? సో డెఫినెట్గా వీళ్ళందరూ ఏమైపోయింది అంటే, విష్ణు భగవానుడు ఒక దేవుడు, శంకర భగవానుడు ఒక దేవుడు. శంకరులు చెప్పారు కాబట్టి అద్వైత భావన సరి అయింది కాదని వైష్ణవుల వాదన, వైష్ణవులు చెప్పిన విశిష్టాద్వైతం సరి అయింది కాదని వీళ్ళ వాదన. సో వీళ్ళు ఈ సంప్రదాయాలను కాపాడుకోవడానికి గాను శంకర సంప్రదాయం వాళ్ళు చాలా తక్కువగా వైష్ణవ సంప్రదాయాన్ని విమర్శిస్తారు. కానీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి చాలామంది పీఠాధిపతులు, స్వామీజీలు ఈ అద్వైత సిద్ధాంతాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఈ విమర్శ ఎంతవరకు వచ్చిందంటే, సనాతన ధర్మాన్ని తమకు తాము అవమానించుకునే పరంగా వీళ్ళు తయారైపోయారు. అంటే వీళ్ళకి తరతమ భేదాలు లేకుండా ఇతర మతాల్లో ఉన్న దోషాలు చూపించే బదులు మన మతంలో అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి లోపాలను చూపించి పరమతాల చేతికి ఒక ఆయుధాన్ని ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు అంటే ఎందుకు అవమానించరు? ఇంకా ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల కాలం నుంచి సనాతన ధర్మం ఉంది. అంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటిది ఒకటి, సృష్టి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక ధర్మం సనాతన ధర్మం. అలాంటి ధర్మంలో పుట్టిన వ్యక్తులే ఈ ధర్మంలో ఏదో ఒక కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి కట్టుబాట్లు, ఆచారాలను బట్టి కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆ విషయాలు ఈయన చెప్పబట్టే సమాజంలో చెడు జరుగుతుంది, వీళ్ళు చేయబట్టి ఇలా జరుగుతుందని విమర్శించడం అనేది ఎంతవరకు సంప్రదాయం, ఎంతవరకు సబబు అనేది పెద్దలందరూ కూడా ఆలోచించాలి. అలాగే ఓకే, విమర్శించాలి అనుకుంటే ఇంకా మన మతాల గురించి, సనాతన ధర్మం గురించి, ఇతర మతాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
అందరిలో చెడు ఉంది, ఇక తిట్టుకోవడమే. మీ దానిలో బాగాలేదు, మా దానిలో బాగాలేదు, త్వంశుంటా అని మనం తిట్టుకోవడం తప్పితే సనాతన ధర్మాన్ని ఉద్ధరించే ప్రయత్నం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మన వాళ్ళే తప్పులు చేశారు, దానివల్లనే ఇలాంటివన్నీ తయారైనాయంటే మరి ఎవరేం చేస్తారు? మరే అదే ఆదిశంకరాచార్యులు చండాలుడి కథలు ఆయన ఏమని చెప్తారు, ఏ విధంగా రియలైజ్ అవుతారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే రాముడి కాలంలో కూడా ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నప్పుడు అతనికి ఏ విధంగా రాముడు శిక్షించాడో కూడా కథ ఉంది రామాయణంలో. మరి అతను తప్పని చెప్తారా? అతను వేదాధ్యయనాన్ని చేశాడు కాబట్టి శిక్షించమని ఒక బ్రాహ్మణుడు కోరినప్పుడు రాముల వారే అతన్ని శిక్షిస్తాడు. సో మరి అది తప్ప? సో డెఫినెట్గా ఆయా కాలాలలో ఉన్నటువంటి నియమనిష్టలు, శిక్షా స్మృతులను బట్టి ఆ వ్యక్తులు అక్కడ ప్రవర్తించారు. మరి ఈ కాలంలో ఏ సంప్రదాయాలు ఉన్నాయి, ఈ కాలంలో ఎలాంటి కట్టుబాట్లు ఉన్నాయి, ఎలాంటి శిక్షలు ఉన్నాయి? అసలు కట్టుబాట్లు అంటూ, శిక్షలు అంటూ, ప్రభుత్వాలు అంటూ, పరిపాలన అంటూ ఏమైనా ఉన్నదా? ఎవరి కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తూ వెళ్తా ఉన్నారు తప్పితే ఎక్కడ ధర్మము, న్యాయము, చట్టము ఏది కూడా ఎవరు ఫాలో అవుతున్నట్టు కనిపించదు. నటిస్తున్నారు అందరు తప్పితే చేస్తున్న వాళ్ళు, అనుకరిస్తున్న వాళ్ళు అయితే లేరు. సో అలాంటప్పుడు ఎవరు పెద్దలను పడుతున్న వాళ్ళు, ఆచార్యులు అనేబడే వాళ్ళు మన మతంలో ఉన్న పెద్దలని ఈ విధంగా అవమానించి సనాతన ధర్మాన్ని కించపరచడం అనేది సరి అయిన విధానం అయితే కాదు. ఈ విధంగా కించపరచుకుంటే 10 మందిలో మనమే చులకన అవుతాం తప్పితే మనకు వచ్చే గొప్పదనం లేదు. తర్వాత విశిష్టాద్వైతం ద్వారా వైష్ణవులకు వచ్చే లాభం లేదు, అద్వైతం ద్వారా శైవులకు కావచ్చు లేదా ఏమంటాం వాళ్ళని స్మార్తులకు కాబట్టి వచ్చే లాభం లేదు. అంటే ఒక సనాతన ధర్మంలోని మీరే విభిన్న వాదంతో ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకొని మీ లోటుపాట్లు ఉన్నాయని చెప్పుకున్నట్లయితే మరి మీ లోటుపాట్లలో మేమెందుకు ఉండాలి, వేరే దానికి వెళ్తామని వ్యక్తులు వెళ్తా ఉన్నారు. అంతేగాని ఒకప్పుడు ఎవరిని విమర్శించలేదు. ఆ కాలంలో వాళ్ళు పెట్టుకున్న నియమాలు వాళ్ళు పాటించారు, అందరూ సమాజం కూడా సుఖంగానే ఉంది. కానీ ఈరోజు వాటిని ఎత్తి పొడుస్తూ, దెప్పి పొడుచుకుంటూ, ఒకరినొకరు అవమానించుకుంటూ ఈ వ్యక్తులకి సనాతన ధర్మం మీద నమ్మకం పోయేలా మన ఆచార్యులే చేస్తున్నారా అన్న అనుమానం వస్తూ ఉంది. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదు. కానీ చాలా తప్పుడు మార్గంలో సమాజము, ఆచార్యులు, ధర్మపరులు కూడా వెళ్తున్నారా అంటే అవునని అనిపిస్తూ ఉంది. మరి సనాతన ధర్మంలో ఏం జరగబోతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.